రోజు టమార్చికి పురిసిన పోతా అంటుందా కొడుతున్నా కొడకట్లే ఏమో పురిసిన మీ అందరూ ఊర్లో చెప్తానండి. ఏం చెప్పింది? మధ్యాహ్నం వరకు అయితే 300, సాయంత్రం వరకు అయితే 400 ఆటో బాడికి వాళ్ళే అని చెప్పింది. ఆటో బాడికి వాళ్ళే. మేము కట్టించేవాళ్ళం కానీ కట్టేవాళ్ళం కదా మేము. మొన్న మా ఇంటికాడికి వచ్చింది మీ అమ్మ. మాయం వచ్చిందా? యావరా టమాటా పసుపు మెత్తుకుంటే పాత సెట్ ఉంటే ఉంటారండి. మీ ఇంటికి మెత్తుతో కొట్టేపని అనుకుంటే నా ఫ్రెండ్ గమానిచ్చేసింది. అయితే మాయమ్మ మీడియా కొంచెం పాత కోసమా మళ్ళీ నైట్ ఉట్టించి పంపించేస్తామే. 90 లేదా మాయమ్మకు? 90 కాదు 90లా. ఓ టికెట్ దా నైట్ వేసుకొని పోతా అంటే జెర్సీ అవసరమా ఉండేది. మేము కట్టించేవాళ్ళం కానీ కట్టేవాళ్ళం కదా మేము. ఎందుకంటే ఈ యొక్క బతుకి మా యొక్క తల్లి గారు ఎక్కడో నీ దర్శన మీ అమ్మ ఏడుంటుందే? మా అమ్మ 7 తోడు పైన కూర్చొని మా అమ్మ 7 అవును. ఓహో మొన్న 1వ తేదీ సంబరం వచ్చింది కదా 4000 ఆంధ్రాలో. 1000 రూపాయలేనా? మన ఆంధ్ర అనింది అందుకే. చాలా అలాంటి ముచ్చట మేము తీసుకునే కాదు. సస్తాంటి వేలుముట్టరు రాలేదనే చచ్చిపోలేం కాడు పోతాము. భీములో చూద్దాము ఏలంటావు, వ్యాధులు నేమంటావు. మళ్ళీ 4000 ఎత్తుకొని కూడా 1 కోడి మా డబ్బులు బాగుంటాయి. మళ్ళా ఇటుకొచ్చి నేనేందో పెద్ద పిల్లపుల్లి 3000 అమ్మాయి పొక్కడం బాగుంటుంది. ఇంకా 1000 రూపాయలు అట్లా జేబులు ఉంది. అది రేపు నక్క ముట్టి ఆడేస్తావా? అన్నిటితో నీకు చెప్పేసి దిజుమా అక్క ఇంకా తెచ్చు. అలాగనే ప్రభు 3000 కోరుకుంటే నువ్వు అమ్మ చెప్తా రే నాకు అదే గుర్తుకొస్తుంది. మళ్ళా మళ్ళా రాదు సరేలే 3000 కోరుకు మన ఇప్పుడు కథలో చెప్పు. ఈ కొడుకులు పోడాన్ని చెప్పేసినావు. చెప్పు. నా యొక్క సంతాన సభకు వచ్చి నీకేమి తెలుసున్నదా? మీకు కలిగినటువంటి సంతాన సౌభాగ్యము. అవునయ్యా. అలాగనే తలపోయ్యా. అలాగే తెలుపు ఆలోచించు. నాకు కులమ చెప్పడానికి 6 మంది కొడుకులు, 6 మంది కుమారులు, 6 మంది కోడాళ్ళు, 300 మంది చేతిగాపులు, 16 మంది పాలగాపులు. అయ్యా అబ్బా ఇంతమంది ఉన్నారా? అవునా? ఇంకేం మీ నాయన మొదటి పనులు మెట్లు కొడతాను కదా. మొదటి పనులు చెప్పులు కుడతారు భయ్యా. రెడ్డివారు అట్లాంటి పనులు చేరినైనా చెప్పండి మర్యాదగా. మొన్న ఇంటి మెట్టు దూరం 1.9 రూపాయలు తీసుకున్నాడు. నా కొడక దారు మీద రూపాయలు వాళ్ళు అట్లా పనులు కదా ఆయన. సరేలేపా ఏం ఏమనుకున్నావు? పొరపాట్లు అనుకుంటే తప్పులు. ఎవరు చేయమంటే తప్పు నా కొడక. సేమ్ టు యూ. ఏం ఎట్లంటే తప్పుడు నా కొడుకే నువ్వు నేనా? నువ్వే కదా. సరేనా? సరే
6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు అబ్బా 300 మంది చేతి కాపులు 16 మంది పాలు కాపులయ్యా ఉండాలంట్లేపా అదని కాక నా యొక్క నగరి యందు ప్రజలంతా సుఖంగా ఉన్నారా? ప్రజలు అదే ప్రభు అది తాళికచ్చు మొన్న మా ఊర్లో బాల్య పండుగ జరిగా బాల్య పండుగ అంటే పేర్ల పండుగ ఆ రోజు నేను మా ఊర్లో లేనా నువ్వే పెద్ద పీరు వేసేటట్లే ఎవరి పేరు అంత సత్తు పేరు ఉంది ఇట్లా నా పండుగ వచ్చే రెడ్డి వారు నేను రెడ్డి వారికి పూలమాల నేనే కాదు ఎట్లా దేశ మనకే ఉంటాయి నెగిడే ఎప్పుడు గెదురుకుంటానే ఉంటాడు అట్లా తీరా ఎట్లా ముఖం పోయినా తీసి మెడకల్లో మనకేముంది ఉన్నమెత్తి నాశనం అయిపోయిందేమో ఇంగ్లీష్ ఏమే మనకు పాత రాయట్లా నిన్ను నేను ఏమన్నా మర్యాద రాయట్లా ఏమన్నారా పొట్టేసుకు మాట కొట్టు ఎక్కడ చెప్పు చిన్నగడ్డి కదరా నేను రాయట్లా అందుకంటే ఇంకెక్కువే రారాలే నేను భయపడిపోయినా నువ్వు తీసి మెడకైనా నువ్వు ఇట్లా వెళ్ళమని చేసి నాకు భయపడిపోయినా ఇదేం భయపడద్దు నాలాగా నిర్భయంగా ఉండు నేను భయపడిపోయినా నువ్వేం భయపడరా రే ఏం భయం వద్దా ఏం భయపడద్దు బాగుందినా బాగుండు సరే చెప్పరు నా కొడక
అది కాదు అట్లా అనకూడదు. ఏమిరా వాడు సరే నీ ఒంట్లో కొంచెం భయం పెట్టుకురా. భయం అని పెట్టుకోమో కూడా మెట్టితో కొట్టినావు మళ్ళా చేరిని తరుము కొట్టినాడా రే భయం అని కదా రే, నీ ఒంట్లో కొంచెం భయం పెట్టుకు ఇక్కడ. అదైతే ఉన్నదిలే లోపల అల్లాడుతున్నాయి కాళ్ళు భయం ఎక్కువ ఆడవుతా ఉందిలే. నా యొక్క నేరు ఎందు ప్రజలంతా ఏదైనా ఒకసారి అదే విచారించు. ఏమి నా యొక్క ఆగ్రహంగా ఇది యొక్క పాల్గొనే ముందు సుఖంగా ఉన్నారా? ఎవరు క్షేమంగానే ఉన్నారు. చూడు అందరూ సుఖంగా సందర్భన నేను కొత్తగా సాడికి బయలుదేరమ్మా. అలాగనే బయలుచారన్నయ్యా. అలాగే తలారి ఎక్కడ కూర్చోండి. ఆడు కూర్చోండి. ఏమనుకునేది ఏమే రెడ్డి వారు కూర్చున్నా తక్కువ మీ నాయన సంపాదించినాడు బట్ల పనులు బాడు కూర్చుగినది. చూడు అక్కడ ఉండే బారి కూర్చులు ఇక్కడ ఉండేది రెడ్డి వారి కనక సమస్యది. అయితే ఏమే తక్కువ ఎక్కకూడదు. ఎక్కువనే కొడుకులు మీరు ఎక్కడా మాలాంటి రెడ్డి వారు మాత్రమే దానిపైన కూర్చోవచ్చురా. నీలాంటి వారికి ఎక్కకూడదు. మేము మేమైనా ఎక్కడేసుకో. మీరు మీరు ఎక్కడ ఉండే నడికి అనుకుంటాం. అడిగి విచారించు. పెద్దప్ప ఎలా పెద్ద ఎలుముగుడ్డు ఉన్నట్లున్నావురా? యమధర్మరాజు ఉన్నట్లున్నావురా? బాగుండవా? బాగుండా. అమ్మ నాయన చచ్చిపోయాడండి. వచ్చినారు వచ్చినారా? కాదా అయిపో చిన్న రెడ్డి చెప్తాడు. ఆడుంచి చిన్నమాసనమా? చిందనమాసనం కాదు నేనది సింహాసనం. దాని మీద నేను మెక్కకూద్దంటే అలా దాని మీద నేను మెక్కకూద్దంటే అలా దాని మీదకు మా యొక్క కొద్దని కాదు చెప్పింది నీకు. ఎక్కకూడదు అని చెప్పింది. ఎక్కకూడదు కూర్చోకూడదు. ఎట్లేమన్నా పంచాయతీలు ఉంటే అప్పుడప్పుడు పిలుస్తాంటారా? పిల్లే ఓరన్నా కొడక. అయ్యో కొడక కూర్చోపోమ్మా కూర్చోపో. పాపం చూసేటట్లున్నాడు. పిల్ల మీద 2 నెత్తరగట్లు లేనాయి. ఇంకా ఒక గడ్డ పగిలిపోయింది. చుట్టాలను భక్షణం అవుతుందని ఇట్లు నడుస్తాడు బాగా. ఫోన్ చేయము చెప్పలే నాకు. చూడు ఏం కూర్చోన్నాడు ఆ గడ్డ ఓపు పెట్టినావంతే. అడిగి విచారించరావా? అడిగినా సమయం ఏంటి నాయన మీరు కూర్చోవచ్చునంట మీరు కూర్చోకూడదంట. చూడు
నీవు కూర్చున్నావు కావున రేయ్, లోనికి వెళ్ళదని నీళ్ళు వచ్చి నీళ్ళు అక్కడికి ఏంటా? నీళ్లు తెచ్చి కడిగేదండి. సరేలే. సరేనా? సరేనా? ఉండి నీకు పోలారం తెచ్చింది ఏమో చచ్చిపోయినావు ఫోటో కజా చిన్నారెడ్డికి తెచ్చినావేమో. కాదులే నీకు కాదంటే ఫోటో కంటలే ఆయన దారం అంతా ఆడే జుట్టేసా. ఆశపడతా తప్పున్నా కొడక. నీళ్ళు తెచ్చి కడగలరా? నీవు కూర్చున్నావు కావున దాన్ని నీటిగా నీళ్ళు తెచ్చి కడిగి ఉండి ఇక్కడ కూర్చో. నీవు కూర్చొని మేము కూర్చోడమా? ఏ పక్కన మీరు ఇక్కడ రెడ్డి వారు మేమే తక్కువ కొడుకు. ఎవరు తక్కువ కొడుకు? మీరే తక్కువ కొడుకులు. మీరు మేము రెడ్డి వారు తింటారా? ఇంకా పైన నా పక్కన కూర్చొని ఎంత కూడి తించేస్తారా? చట్నీ అది అన్ని వేసుకొని కలుపుకొని అది అన్న పరబ్రహ్మం ఎవరైంది నచ్చును. కానీ ఆ శ్యామలం ఇంకా కరెక్ట్ కొట్టించింటే ఇంకా బాగా ఎట్లా తినింది బా. దాని తేప మగం పోయిన వద్దొద్దంటే వేసేది మా మగాన్ని ఎంత లోపల కడ్డీలు పడి వండి వెళ్ళిపోయింది. ఎత్తుకొని వెళ్ళిపోయిందా? సరే అది చూడు నేను కూర్చున్నా కావున దాన్ని నీళ్ళు తెచ్చి కడిగి కడిగేస్తా. అలాగే అమ్మయ్యున్నాడు అమ్మయ్యున్నాడు. ఏం నువ్వు చెప్పిందా? నువ్వు తక్కువ కూర్చున్నావు నీళ్ళు తెచ్చి కడిగారు అని చెప్పరా? నువ్వు లేచిన పనేమి నీళ్ళు లేవు అందుకే చెరువులోకి ఎత్తుకొని పోతాడు. తప్పలేదు. నువ్వు ఎత్తుకోమని నాకు మాట చెప్పాలా? నువ్వు కూర్చున్నావు మాట చెప్పాలా? తప్పని కూర్చుండేసి మళ్ళీ నా ముందుకు వస్తావు నువ్వా? ఏడు అవసరం లేదంటే కదా నేనా? చూడు నువ్వేం నీళ్ళ కడగద్దు. రే నీట్గా బట్ట తీసుకొని తెలిసాయి ఇప్పుడు సరే చూడు. ఇప్పుడు కప్పినే పడి కప్పి కూడా నువ్వు వచ్చేటా కడగలే కడిగే తెలుసు. వద్దమైనవా నీట్గా పోలమలవై పూలు చెండెక్కడ చెట్టు కూడా కొట్టాలా? చూడు అవునా? సరిగా
ఏయ్, చూ. నువ్వు దానికి ఏమి చేయదు నీట్గా జాగ్రత్త తలారి దానికి ఏం కలగదు జాగ్రత్త పట్టుకో తలారి గారు అమ్మయ్య ఉన్నాడు అమ్మయ్య ఉన్నాడు నేను ప్రదేశపడా నా మణిమల సందేహము ఏపా పోయి మీ ఎమ్మని పెట్టుకోరాపో మా నాయన మెట్టుతో రేటు కొడతాడా చాలరా మొదలపల్లి నుండి ఇంత దూరం వచ్చింది రేటు మనం మమ్మల్ని పిలుచుకొని రాపంటావు నువ్వు కడే ఫ్రూట్ ఏం ఫ్రూట్ ఏంటో ఫ్రూట్ మీ ఎమ్మంటే ఎవరుకున్నావు ఎవరా బట్ల పల్ల కవరలకు ముట్టప్ప కాదు ఇంకెవరా నేనేం కాదు నీకు అప్ప నా యొక్క భార్యకి ఏం కాల పెళ్ళామా నా యొక్క భార్యనే శీలమ కూడా మీద అంత పడింది ఆ దుర్గం వెళ్ళి పిలుచుకోరాపో పిలుచుకొని వస్తా ఇప్పుడే కదా ఇప్పుడే వెళ్ళు సరేలే మొన్న ఉగాది నా పొద్దు పెద్దోళ్ళకు గోరీలు కాడి సుగొట్లు పెడతాడులా పోయినాడు శ్రమం లేకపోయినాడు 8 సుగొట్లు తిరిగి వచ్చాడు పోలీలు మళ్ళా ఇటుకొచ్చి నేను చిన్నాగిరెడ్డి ఫోటో వేసి శ్మశానంలో అప్పుడే పెట్టారు కడ్డీలు కూడా సాంబ్రాణిలో కూడా తినేసినాడు ఇటుకొచ్చాడు అంతలా వరుపరుచుకున్నట్టు నన్ను కొట్టేమో కొడుకు తినేసినాడు బాగా మళ్ళా మా రాత్రి నుంచి మా దెబ్బలో దొడ్డు కూర్చొని అదే ఉగాది నా పొద్దు మశానం లేకు ఈ గోరీల మీద పోలీలు తిన్నావు చూడు 8 పోలీలు సుగొంట్ల 4 పోలీలు 4 సుగొంట్లు తిండేది అదే నేను ఎవరికి చెప్పలా చెప్పేస్తాను తిన్నామో పాపం పెద్దోళ్ళకి పెట్టిండేది నువ్వు తినేల్తుందిలే మా ఇంట్లో నా పెళ్ళం చేసిందిలా తినేసా బాయ్ ప్రేమ్యా ఇంకెప్పుడు మా గోరీలు రాజు పో ఎవరికి చెప్పదు నువ్వు చెప్పండి సమాధుల మీద నేడు తినేది ఉన్నీలే అయ్యా ఎడిట్ వాచేదా యాడుందో ఏమో అమ్మా కొండమదేవి